హలో, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. ఇవాళ నేను బ్రేక్ఫాస్ట్ కోసమని వెజిటబుల్ చీలా అని చేసిన. చూడండి, మా బాబు టేస్ట్ చూసి చాలా బాగుందన్నాడు. దానికోసం కావలసిన పదార్థాలు: నానబెట్టిన పెసరపప్పు, 1 కప్పు బొంబాయి రవ్వ, పెసరపప్పు, కొంచెము బియ్యం పిండి సరిపోను. వెజిటబుల్స్ మన ఇష్టం ఉన్నాయి వేసుకోవచ్చు. క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం ముక్క నేను గ్రైండ్ చేసేసుకున్నాను. మిగతా అన్నీ సన్నగా గ్రేట్ చేసుకొని కలిపేసుకున్నా. చూడండి, అల్లం ముక్క అంత వేసుకున్నా, పచ్చిమిరపకాయలు అవి కూడా గ్రైండ్ చేసి అట్లా పేస్ట్. పెసరపప్పు కూడా పేస్ట్ చేసిన. చూడండి, పేస్ట్ అంటే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ కూడా సన్నగా గ్రేట్ చేసి కలుపుకుంటున్నాను. క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు మనం చేసుకున్నది. ఈ బొంబాయి రవ్వ నేను పెరుగేసి నానబెట్టానండి. అది నేను మీకు చూపించడము మర్చిపోయాను. చూడండి, పెరుగులో నానబెట్టాను ఒక 1/2 అవర్ అంతే. ఇంకా కొంచెము పెరుగు కలిపి కొన్ని వాటర్ వేసి కలిపి నానబెట్టిన జీలకర్ర వేస్తున్నాను. ఇప్పుడు దానికి సరిపడా ఉప్పు 1.5 టీ స్పూన్ వేసాను. ధనియా పొడి 1 టీ స్పూను, కొంచెం పసుపు, చూడడానికి బాగుంటుంది కదా. కొంచెము ఓమ అట్లా నలిపేసుకుంటే జీలకర్ర ఓమ చాలా దాని స్మెల్ అనేది, ఫ్లేవర్ అనేది అంతా మనకు దానికి కలిసిపోతుంది. ఇప్పుడు అన్నీ మనం అట్లా కలిపేసుకోవాలి. దాంట్లో నేను బేకింగ్ పౌడర్ వేసుకున్నాను 1/2 టీ స్పూను, చిన్న స్పూన్ కదా, దాంతో ఫుల్ వేసాను. 1/2 టీ స్పూన్ వేసాను. అది వద్దనుకుంటే వేసుకోకున్నా పర్వాలేదు. ఆ విధంగా మన పిండి ఎంత లూజ్గా కావాలో అట్లా కలిపేసుకోవాలి. చూసిండ్రు కదా. ఇప్పుడు నేను దోశ పేనం అయితే పెట్టుకొని కొంచెం ఆయిల్, నేనైతే నెయ్యితో చేసుకున్నాను. అట్లా 1 స్పూన్ వేసి అంత కొంచెం మెల్లగా స్ప్రెడ్ చేసి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఆవిరికి అనేది వెజిటబుల్స్ వేసాం కదా, సన్నగా అయితే రాదు, కొంచెం మందంగానే వస్తుంది. కొద్దిగా మూత పెట్టేస్తే మనకు ఆ వెజిటబుల్స్ అనేటివి మంచిగా ఉడికిపోతాయి. తర్వాత తిప్పేసుకోవాలి. అట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసిండ్రా ఎంత బాగా వచ్చిందో. కలర్ కూడా, టేస్ట్ కూడా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఎవరైనా తినొచ్చు. మనకు అన్ని వెజిటబుల్స్ అన్నీ అందులోకి వచ్చేస్తాయి. దానికి నేను పెరుగు చట్నీ, కొంచెం అల్లం చట్నీ సైడ్కి పెట్టుకున్నాను. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.